ఈ వీడియోలో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని క్యారెట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి 3 గ్లాస్ ఆఫ్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ అలాగే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా 2 గ్లాస్ ఆఫ్ వాటర్కి 4 గ్లాస్ వేసుకోవచ్చు. అలాగే 3.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మా రైస్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. పైన చూపించిన విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని మామూలుగా మనం రైస్ ఎలా వండుకుంటామో అలా ఈ స్టేజ్కి వచ్చినాక సిమ్లో పెట్టేయాలి. అయిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చూసి కన్ఫర్మ్ చేసేస్తాను.